ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. డీఎస్పీ ప్రణీత్రావును డిమోట్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రణీత్రావు డీఎస్పీ హోదాను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఎస్పీని తొలిసారి సీఐగా డిమోట్ చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. డీఎస్పీగా పదోన్నతి పొందిన అనంతరం ప్రమోషన్ కాలంలో విధుల దుర్వినియోగానికి పాల్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది. ఈ మేరకు హోంశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గతంలో ప్రణీత్రావుకు కల్పించిన యాక్సిలరేటెడ్ పదోన్నతి రద్దయినట్లయింది. ఇకపై ఆయన ఇన్స్పెక్టర్గానే కొనసాగనున్నారు. సాధారణంగా తీవ్రవాద ఉగ్రవాద కార్యకలాపాల అణచివేతలో ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులకు మాత్రమే యాక్సిలరేటెడ్ పదోన్నతి కల్పించే విధానం ఉంటుంది, రాష్ట్రంలో అమల్లో ఉంది. అయితే అలాంటి కార్యకలాపాల్లో పనిచేయకపోయినా ప్రణీత్రావుకు డీఎస్పీగా పదోన్నతి కల్పించడం అప్పట్లో కలకలం రేపింది. 2007 ఎస్ఐ బ్యాచ్లో దాదాపు 300 మంది ఉండగా ఒక్క ప్రణీత్రావుకు మాత్రమే డీఎస్పీగా పదోన్నతి కల్పించడం వివాదానికి దారితీసింది. కేవలం ఫోన్ అక్రమ ట్యాపింగ్కు పాల్పడినందుకే ప్రణీత్రావును అందలం ఎక్కించారనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం. డీఎస్పీ ప్రణీత్రావును డిమోట్ చేస్తూ ఉత్తర్వులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం. డీఎస్పీ ప్రణీత్రావును డిమోట్ చేస్తూ ఉత్తర్వులకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ప్రవీణ్? అంటే ప్రణీత్రావు డీఎస్పీ హోదాను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఎస్పీని తొలిసారి సీఐగా డిమోట్ చేస్తూ సర్కార్ నిర్ణయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో అందిస్తారు. ప్రవీణ్, చక్రి, మనం చూసుకుంటే కనుక రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక దశకు చేరుకుంది. ఇదే విధంగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రణీత్రావు పైన హోంశాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా డీఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్రావు హోదాను రద్దు చేస్తూ ఆయనని తిరిగి ఇన్స్పెక్టర్ స్థాయికి తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అదేవిధంగా ప్రణీత్రావు ఇటీవల డీఎస్పీగా పదోన్నతి పొందినప్పటికీ ఆయన ఇంకా అయితే ప్రొవిగేషన్ పీరియడ్లోనే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ సమయంలోనే విధుల దుర్వినియోగంకు పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఆ శాఖాపరమైన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈయన కీలక పాత్ర ఉంది అంటూ కూడా ఈ మధ్య కాలంలో విచారణలో బయటపడిన నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలో భాగంగానే డిమోషన్ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా అదే అధికారుల నుంచి సమాచారం అయితే వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన అప్పట్లో రాజకీయంగా కూడా పరిపాలన పరంగా కూడా తీవ్రంగా మొత్తం టోల్గా కూడా దుమారం రేపిన సంగతి తెలిసిందే. కాబట్టి అయితే అనాధికారికంగా ఫోన్లను ట్యాప్ చేయడం ద్వారా గోప్యమైనటువంటి సమాచారం ఏదైతే ఉంటుందో ఆ యొక్క సమాచారాన్ని మొత్తం ఇతరులకు సేకరించడంలో కీలక పాత్ర వహించినటువంటి ఇక ప్రణీత్రావు పైన ఈ యొక్క శాఖపరమైన చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఆ ప్రణీత్రావు తీసుకున్నటువంటి చర్యలపైన కేసు విచారణ మరింత కీలకంగా ఉన్న దశ లోపల ఈ యొక్క విశ్లేషకులుగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇక ఈ కేసులో మరిన్ని ఆధారాలు ఇతని పాత్ర పైన కూడా ఇంకా దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు కూడా జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకు శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ కూడా ఆదేశాలు జారీ చేశాయి. మెయిన్గా చూసుకుంటే కనుక ఇటు రాజకీయ నాయకుల ఫోన్లు కానీ, ఇటు జర్నలిస్టుల ఫోన్లు కానీ, ఇటు కొంతమంది ప్రముఖుల ఆ ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఆ యొక్క సమాచారాన్ని ఆ ఇతరులకు చేరవేయడంలో కీలకమైన పాత్ర పోషించారు. కాబట్టి ప్రణీత్రావు ఆ యొక్క మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్రావు పాత్ర కీలకంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సాక్ష్యాధారాలను మొత్తం ధ్వంసం చేసే దాంట్లో కూడా ప్రణీత్రావు కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చట్టబద్ధమైన అనుమతులు లేకుండా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కానీ జర్నలిస్టుల ఫోన్లను అయితే ట్యాప్ చేయడం జరిగింది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కాల్ డేటా రికార్డులు మరియు గోప్యత సమాచారం చేరవేయడంలో, ఇతరులకు చేరవేయడంలో ఈ యొక్క ప్రణీత్రావు కీలకమైన అయితే పాత్ర పోషించారు. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా దర్యాప్తు ప్రకారం ట్యాపింగ్ ద్వారా పొందినటువంటి సమాచారం పైన నిఘా పెట్టడం, అయితే ఈ యొక్క రాజకీయ నాయకుల
కదలికలు కానీ కొంతమంది జర్నలిస్టుల కదలికలు కానీ ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసి వారి యొక్క కదలికల పైన నిఘా పెట్టి ఆ యొక్క సమాచారాన్ని అధికారులకు కానీ ఇతర వ్యక్తులకు కానీ చేరవేసినట్టుగా కూడా దర్యాప్తులో తేలింది. కాబట్టి ఈ యొక్క కఠినమైన నిర్ణయం తీసుకుంటూ ఆయనకు డిమోషన్ చేస్తూ అయితే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా పై స్థాయి ఆదేశాలు ఉన్నప్పటికీ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉన్నారు కాబట్టి పై స్థాయి ఆదేశాలు కఠినంగా ఉంటాయి. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికారులు చెప్పిన దాని ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అధికారులు చెప్పిన కూడా ఆదేశాలని విస్మరం చేసేసి ఈ యొక్క నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ చేసి ఇతరులకు సమాచారం చేరవేసిన నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ కూడా చెప్తున్నారు చక్రి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.